గైస్, మన భూమి మీద ఫస్ట్ టైం నేర్చుకున్న స్కిల్ ఏదైనా ఉందంటే అది కాపీ కొట్టడం. మన మమ్మీని చూస్తూ మాట్లాడడం కాపీ కొడతాం, మన డాడీని చూస్తూ నడవడం కాపీ కొడతాం. బేసిక్గా ఇది రివర్స్ అయినా అవ్వచ్చు, కాకపోతే మన చుట్టూ ఉన్న చూసి మనం కాపీ. నేను దీని స్కిల్ అని ఎందుకు అంటున్నానంటే, నా స్కూల్ డేస్లో అందరూ ఎగ్జామ్ పెట్టేటప్పుడు కాపీ కొట్టేవారు. నేను కూడా కాపీ కొట్టేవాడిని. కాకపోతే నాకు అర్థమయ్యేది కాదు అవతలోడు ఏం రాస్తున్నాడో, అంతా కోడి గెలికినట్టు ఉండేది అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఇది ప్రాక్టీస్ వల్లే మనకు దీన్ని ప్రాక్టీస్ చేయాలని, ఇది స్కిల్ అని. ఎందుకంటే కాపీ చేసేవాడు బాగా ఫోకస్ చేయగలగాలి, బాగా అబ్జర్వ్ చేయగలగాలి. హ్యూమన్ ఎవల్యూషన్ అన్నది స్టార్ట్ అయింది మనం కాపీ చేయడం వల్ల. మన నేచర్ని చూసి, యానిమల్స్ని చూసి, చుట్టూ జరుగుతున్న సరౌండింగ్స్ని చూసి మనం ఇప్పుడు మళ్ళీ మన బాల్య దశకి వెళ్ళిపోదాం. మన చిన్నప్పుడు మన నాన్న మన దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు ఇలాగా రెండు పాదాలపైన సమాంతరంగా నించోవాలి, ఛాతి పైకి ఎత్తాలి, తిన్నంగా చూడాలి అంటే మనకు అర్థమవుతుంది కదా. అక్కడ ఏమవుతుందంటే మన నాన్న పెదాలు బాగా మెదుపుతున్నాడు, పెదాలు బాగా ఆడిస్తున్నాడు అనుకుంటాం, కానీ మనకేం అర్థం కాదు. కానీ వాడు ఎప్పుడైతే కాపీ చేయడం స్టార్ట్ చేస్తాడో ఆ ప్రాసెస్లో చాలాసార్లు పైన నించోవడం నేర్చుకుంటాడు. పెద్దయ్య కూడా వాడు అలాగే ఉంటాడంటే వాడి కొత్త స్టైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. వాడి జర్నీలో కొత్త స్టైల్ నేర్చుకుంటాడు. అలాగే మనకు ఒక స్కిల్ నచ్చినప్పుడు ఆ స్కిల్ని మనం కాపీ చేసినప్పుడు మన యూనిక్నెస్ అనేది ఒక జర్నీలో క్రియేట్ అవుతుంది. ఆ జర్నీలో మన యూనిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. కాపీ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ వే టు లెర్న్ సంథింగ్, ఇట్స్ ఎ గ్రేట్ వే టు అడాప్ట్ సంథింగ్. మన ఆర్టిస్టులు కానీ, సినిమా హీరోలు, స్కూల్ టీచర్లు, చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళందరూ కాపీ చేస్తారు. వాళ్ళకు ఒక ఐడెంటిటీ, ఒక ఐకాన్ రోల్ ఉంటారు, వాళ్ళని కాపీ చేస్తారు. కానీ వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ క్రియేట్ అయ్యాక ఎవరు ఎలాగనరు, ఇలా నువ్వు ఇలా పలానా వాడిని కాపీ చేసావు అనేసి అని అనరు. అది నీ ఓన్ స్టైల్గా జనాలు ఐడెంటిఫై చేస్తారు.